అందరికీ గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. హాయ్. ఈవిడ గారు డ్యూటీలోకి వచ్చేసింది. అంటే పిల్లలు ఎలా ఉన్నారని చెప్పి నేను కామెంట్ పెట్టారు కదండి, అందుకని ఒక వీడియో అయితే తీద్దామని చెప్పానని మొదలు పెట్టాను. చిక్కుడుకాయలు ఇప్పుడే కదండి కోసుకొచ్చాను. ఈ లోపు కూర అయిపోతే పచ్చడితో తింటుంది ఈవిడ గారు. మన రాధాకు పంపించింది గోంగూర పచ్చడి. ఈవిడ గారు వచ్చేసి ఏంటనిసి అది లెక్కల మ్యాథ్స్ ఈవిడ మ్యాథ్స్ రాస్తుంది, ఈవిడ గారు డ్రాయింగ్ వేస్తుంది, ఈవిడ అచ్చుకొద్దుతుంది అనమాట. అట్ట అయితే బొమ్మలు రావండి. అదండి సంగతే. ఒకసారి పిల్లల్ని చూపిద్దామని చెప్పానని వీడియో అయితే స్టార్ట్ చేశాను. పిల్లలైతే వాళ్ళు పని చేసుకుంటున్నారు. ఈవిడ గారు మాత్రం అఫీషియల్గా చక్కగా అన్నం తింటా టీవీ చూస్తుంది అనమాట. నేనైతే చిక్కుడుకాయలు గిల్లాను కదా, వీటిని అయితే కూర వండేసేస్తాను. కూర వండే ముందు అంతకుముందు ఉండండి, నేను కనిపించి మాట్లాడతాను మీతో. అంటే ఇది ఫ్రంట్ కెమెరా సరిగా కనపడట్లేదండి. నేను అందుకే డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత కొత్త ఫోన్ అయితే ఒకటి తీసుకుంటాను. నేను అంతకుముందు సర్వేకి వెళ్ళాను అన్నాను కదా, నాకు డబ్బులు రావాలి, ఇంకా డబ్బులు రాలేదు. ఈ వరదలు వచ్చేసినాయి కదా, అందువల్ల సార్లు వచ్చి మీటింగ్ పెట్టాలన్నమాట. లాస్ట్ రోజు మీటింగ్ అయితే పెట్టలేదు. నేను 10 రోజులు పనిచేశాను. 10 రోజులు గాను రోజుకి వచ్చి 450 రూపాయలు, 10 రోజులకి 4500 రూపాయలు అయితే నాకైతే వస్తాయండి. ఆ డబ్బులు రాగానే ముందు నేను ఈఎంఐ ద్వారా ఒక ఫోన్ అయితే ఖచ్చితంగా ఒకటి తీసుకుని చక్కగా, ఎందుకంటే ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా రెండు కావాలి కదా వీడియోలు తీయడానికి. దీంట్లో ఇది నాకే కనపడట్లేదు, నా మొహం అంత బోతరగా ఉందన్నమాట. అందుకని చెప్పానని నేను సర్వేకి వెళ్ళి కొన్ని మొక్కలు అయితే తీసుకొచ్చానండి మన గార్డెన్లోకి. వర్షం వస్తుంది కదా, మన గార్డెన్ అయితే చాలా నిగనిగలాడిపోతుంది, అంటే పచ్చగా చాలా కలకలలాడిపోతుంది అనమాట. ఎప్పటి నుంచో చూపియాలని చెప్పి అనుకుంటున్నాను, కాకపోతే కుదరట్లేదు. ఇప్పుడు నేను వీడియో అయితే స్టార్ట్ చేశాను కదా, ఖచ్చితంగా మీకైతే ఒకసారి చూపిస్తాను నేనేమేమి తెచ్చాను, లేకపోతే మన గార్డెన్ అసలు ఎలా ఉంది, ఏం తెచ్చావు, లేకపోతే ఏం పెట్టావు, మొక్కలు ఎలా ఉన్నాయి అనేది. ఆ రోజు ఏదో ఒక రోజు తెచ్చాను పెట్టాను అయిపోయింది, కానీ మీకు అసలు చూపించలేదు. ఒకసారి చూపిస్తాను ఉండండి. మనం ఎక్కడి నుంచే స్టార్ట్ అవుదాం. నేను మొన్న గెడ్డి పూలు, అదే టేబుల్ రోజెస్ అంటారు కదా, అవైతే ఇలా తీసుకొచ్చి పెట్టాను. ఈవెన్ దడి కొమ్మలో వీటికి పింక్ పూలు అయితే పోతాయండి, చాలా బాగుంటాయి దడికి. ఇవైతే ఇక్కడ వేసేసాను, వర్షానికి ఎలా వాళ్ళ బతకతేలే అని చెప్పానని. ఇదైతే అప్పుడు నేను రోడ్డు అమ్మటే పడేసి ఉంటే తెచ్చి పెట్టాను కదండి. ఈ చెట్టు పేరు మనకు తెలవదు. ఇది బతికి చక్కగా ఆకులు చూడండి ఎలా వచ్చినాయో. ఇదేమో అమ్మోళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను నేను. పసుపు పెట్టాను, వాటికి చెట్లు అయితే వచ్చేసినాయి. మన ఇంట్లో చక్కగా పసుపు పండించుకోవచ్చు. ఇంకా ఈ చిలక మొక్క పూలు అంటారండి, ఇవి ఎలా ఉంటాయో ప్రస్తుతానికి మనకు తెలవదు అని నేను 2 తీసుకొచ్చాను. ఇవి కూడా అమ్మోళ్ళ ఇంటి దగ్గర తీసుకొచ్చాను. ఇంకా అటు సైడ్ వెళ్ళి చూపిస్తాను ఉండండి. ఇది కూడా ఆ చెట్టే. ఇటు వచ్చేసరికి ఇది మల్లి చెట్టు అండి. ఇది సన్నజాతి చెట్టు. నేను సర్వేకి వెళ్ళిన చోట అయితే పాపం అడిగాను, ఇచ్చారు వాళ్ళు, ఏరుతో సహా తీసుకొచ్చి పెట్టాను. ఇవేమో తీగ మల్లెలు అనమాట. మన డబ్బుల చెట్టు చూడండి ఎలా ఉందో. ప్రస్తుతానికి ఇక్కడ దాకా అయితే వచ్చిందనమాట. అమ్మాళ్ళ ఇంటి దగ్గర తమలపాకు చెట్టు మళ్ళీ రెండోసారి నేను తీసుకొచ్చానండి మొన్న వెళ్ళినప్పుడు. ఇదిగోండి, ఇది పర్లా, ఇది బతికిపోయినట్టే నాకు తెలిసి. శాలిని చూసి నాకు కామెంట్ పెట్టారు ఎలా ఉందనేది. ఈ 2 తెచ్చానండి కొమ్మలో ఏర్లు. ఇది ఒక కొమ్మ, ఇది ఒక కొమ్మ అనమాట. ఇదైతే నాకు అర్థమైపోయింది బతికిపోయిందని. ఇంకొచ్చేసరికి మన వంకాయ చెట్లు అయితే పెద్ద అయినాయి. ఇప్పుడే వాటికి పూత అయితే వస్తుందండి. ఇవ్వండి, ఇవి టేబుల్ రోజెస్ అంటున్నారు కదా, వాటిని మేము గెడ్డి పూలు అంటాము, వీటిని ఏమంటారో తెలియదు. వీటిల్లో ఇదొక కలరు పింక్ కలర్ ఒకటి అనమాట. 3 కలర్లో నేను తీసుకొచ్చాను అనమాట. ఇంకొచ్చేసరికి కనకంబరాలు, బంతి చెట్లు. కనకంబరాలు అయితే ఇది బార్గి పెట్టేసాను అనమాట ఇలా. అదేవిధంగా నేను కొనుక్కొచ్చి పెట్టాను కదా గులాబీలు, వాళ్ళు మోసం చేశారండి. వాళ్ళు ఏదో ముందు అవి పెడతారు కదా, అలా పెద్ద పూలు పూయించారు. నాకేమో తెలియట్లేదు, ముందు పడితే చచ్చిపోతాయేమోనని నేను వాడట్లేదు అనమాట. ఇది తెల్ల గులాబీ, ఇది మొన్న పూసిందండి. ఇదేమో నేను పెట్టుకుందాం అనుకున్నాను, అంటే 2 ఉన్నాయి, ఒకళ్ళు కాదు ఒకళ్ళన్నా కొట్టుకుంటారని. మళ్ళీ వాళ్ళకి పెట్టకుండా నేను పెట్టుకుంటాం ఎందుకు అని చెప్పి నేను పెట్టుకోలేదు. ఇది వచ్చి ఎర్ర గులాబీ. వీటికి ఇంకా ఏమీ లేదు, చచ్చిపోతున్నాయి, బతుకుతున్నాయి. ఇంకా ఇది మన టమాటా చెట్లు, మల్లి చెట్లు ఇదిగోండి. మన చెట్టుకి కూడా మళ్ళీ పూలు పూయించారు అనమాట. గ్రేట్ ఝాన్సీ, నువ్వు నేను నిజంగా చాలా గ్రేట్.
ఇదండి సంగతే. ఇదిగోండి టేబుల్ రోజాలు అన్నాను కదా, ఒకటే 2 కలర్లు ఇక్కడ, ఇక్కడ 2 ఎల్లో ఉంది ఇక్కడ. ఇదిగోండి ఇది వైట్ లాగా కనపడుతుంది, ఎలా కనపడుతుందో నాకు అర్థం కావట్లేదు. ఇదైతే ఎల్లో కలర్ అనమాట, పింక్ పక్కన ఉన్నది. మన పైనాపిల్ వచ్చేసరికి ఎలా ఉందంటే ఎలా ఉందండి. మరి దానికి కాయ ఎప్పుడు కాసిద్దో ఎప్పుడు తినాలో మనకు తెలియదు. ప్రస్తుతానికి మన బీరకాయ చెట్లు, పాదులు, కొబ్బరి చెట్టు, మన గార్డెన్ అంతా ఒకసారి చూసేయండి మీరు. నాకైతే చాలా అంటే చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఇదిగో ఇలా ఉండే ప్లేస్ని ఇలా మార్చేసేసాను కదా, చాలా అంటే చాలా ఇష్టం అనమాట మొక్కలు పెంచడం. మీకు కూడా మొక్కలు పెంచడం ఇష్టమైనట్టయితే ఎవరైనా ఉంటారు కదా కొంచెం అలా పిచ్చిగా ఉండేవాళ్ళు, కామెంట్ అయితే పెట్టండి. చాలామంది నేను తీగ మల్లి లేదంటే విరజాజి, సన్నజాజి ఇలా పైకి ఎక్కి అలా ఇళ్ళపైగా అని అనుకున్నాను కదా, ద్రాక్ష తీగ కూడా పెట్టమన్నారు. ఖచ్చితంగా నేను ఈసారి కొని పెడతానండి. దాన్ని ఆన్లైన్లో బుక్ చేస్తే మంచి వస్తాయో రావో తెలియట్లేదు. మనం డైరెక్ట్గా వెళ్ళాలంటే మనకి కుదరదనమాట. ఖచ్చితంగా ట్రై చేస్తాను ఆ మొక్క పెట్టడానికైతే. అదండి సంగతే. నేను కూర వండిన తర్వాత పిల్లలతో భోజనం చేసేటప్పుడు మాట్లాడతానండి. ప్రస్తుతానికైతే బాయ్ అండి. కూర అయితే ఉడికిపోయిందండి, అన్నం తింటున్నారు. చిక్కుడుకాయ కూర ఏదంచి క్లారిటీ చూపినా అంటే ఇది గుడిగారం ఏమి వేయలేదండి, మామూలుగానే వండేసాను. అన్సి సిరి సతారా సిరి అన్సి సతారా మీరు కాపగా అన్నం తింటే మన కోడి గూడు పెట్టాలి ఈరోజు, సరేనా? అదండి టైం అయితే 7 అవుతుంది. నైట్ పూట గూడు పెట్టేదన్నమాట. వాళ్ళు అన్నం తినడం అయిపోతే వాళ్ళ చేతుల మీదుగా మన కోడి ఏదైతే ఉందో ఈ 2వసారి గుడ్లు పెట్టిందనమాట. మీరు తిన్న తర్వాత పెడుతుర్లే కానీ, సరేనా? వాళ్ళైతే అన్నం తింటున్నారు కదండి. నేనైతే మన అదే ఈ సిమెంట్ డెప్పలు ఉన్నాయి కదా, బొచ్చులు అంటాం మేము, దీంట్లో అయితే ఇసుక తీసుకొచ్చేసాను. గుడ్లు ఏవైతే ఉన్నాయో పిల్లల చేత నేను ఇక్కడ దీంట్లో అయితే పెట్టేస్తాను. కోడిపేలు అలా వస్తాయి కాబట్టి గడ్డి కానీ యాపాకు కానీ అలా వేసుకుంటారండి. వాళ్ళు తినంగానే నేనైతే ఆ పని మీద ఉంటాను. కోడిని కూర్చోబెట్టాలి నేను, మీ ముగ్గురు కూర్చున్నారేంది? ఇందులో కూర్చుంటారా? హాయ్ చెప్పండి ఒకసారి. హాయ్ చెప్పలేదుగా. ఇదిగోండి మన కోడిగుడ్లు అయితే తిన్నాను. గట్టి పట్టుకో, గట్టి పట్టుకో. వేసేద్దండి. ఇవ్వండి గుడ్లు. ఎన్ని గుడ్లు సిరి అనిసి? 12, 13, 12. 12 12 అయితే ముగ్గురు 4 పెట్టండి. 13 అయితే ఆ ఎగస్ట్రా నేను పెట్టింది గుడ్డు. బోల్డ్ కోడి పిల్లలు చేయాలని పెట్టిసిరిగా పెట్టావా అన్నవా? నెక్స్ట్ అన్సి తర్వాత సితారా. ఏమనుకున్నా ఒక గుడ్డుకి ఒక కోడి పిల్లకి వచ్చేది. సరే మిగతా కూడా తల ఒకటి పెట్టేసేయండి. మెల్లిగా 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 పెట్టండి, మెల్లిగా పెట్టండి, మెల్లిగా నాన్న. అవి గుడ్లు కాదు డబ్బులు, అయ్యి పగిలిపోతాయి. మెల్లిగా అవి గుడ్లు కాదండి నిజంగా డబ్బులు. ఎందుకంటే కోడి పిల్లలు మనకి చాలా అవసరం అవుతాయి అన్నమాట. అవసరం అంటే అది తప్పు. డబ్బులు లేనప్పుడు మన కోళ్ళు పెంచుకుంటే అవి అమ్ముకోవచ్చు అనమాట. మొత్తం ఎన్ని? 4, 8, 12 కదా. 12 అనిసి ఎవరు 13 అన్నది? అవును సరే. అదండి సంగతి. గుడ్లు అయితే పెట్టేశారు కదా, లైట్ ఆపేసి కోడిని అయితే దీని మీద తీసుకురావాలన్నమాట, గుడ్ల మీదకి. ఇప్పుడు నేను లైట్ ఆపేసి లైట్ వేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తానండి కోడిని తీసుకురాసిరుగా. లైట్ ఆపు. పెద్ద కుమార్తె చేతుల మీదుగా ఈరోజు కోడైతే గూడు మీదకైతే వచ్చిందండి. దేవుడు ఈ కోడిని ఆశీర్వదించి నాకు బోళ్ళని కోడి పిల్లలు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకోండి. ఆ లైట్ అయినానేగా. అదండి సంగతి. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.